కాలరాత్రి అమ్మవారు ఎవరు? ఈ అమ్మవారి యొక్క విశేషాలేమిటి? ఇప్పుడు చెప్తాను. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అమ్మవారు శుంభ నిశుంభులతో యుద్ధము చేసేటువంటి సమయంలో ఆవిడ ప్రత్యక్షంగా యుద్ధము చేయలేదు. ఆవిడ నుంచి వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి యుద్ధం చేశాయి. దానిలోనే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి ఇవన్నీ స్వరూపాలు. అలాగే నవదుర్గలు కూడా. ఈ నవదుర్గలలో 7వ రోజు అమ్మవారు కాలరాత్రి స్వరూపంగా బయటకు వచ్చింది. ప్రతి రాక్షసుడికి రకరకాలైనటువంటి వరాలు ఉన్నాయి. దానిలో రాత్రిపూట యుద్ధం చేసేటువంటి రాక్షసుల కోసం అమ్మవారు కాలరాత్రి స్వరూపాన్ని ధరించింది. ఈవిడ అమ్మవారి కోపము నుంచి బయటకు వచ్చినటువంటి దేవత. ఏ విధంగా ఉంటుంది అంటే గాడిదని వాహనంగా ధరించి ఉంటుంది. ఏ వాహనానికైనా వస్త్రాలు ఉంటాయి. పులి వాహనం ఉందనుకోండి, పులి మీద ఒక వస్త్రం ధరించి అమ్మవారు కూర్చుని ఉంటారు. ఇక్కడ గాడిదకి ఎటువంటి వస్త్రాలు ఉండవు. అమ్మవారు ఎలా కూర్చుంటారు అంటే కుడి కాలు మడత పెట్టి ఎడమ కాలు దూరంగా చాపి పులి వస్త్రాన్ని ధరించి కూర్చుంటారు అమ్మవారు. అలాగే అమ్మవారు ఏ విధంగా ఉంటారంటే జుట్టు చెదిరిపోయినటువంటి జుట్టు, ఒక చేతిలో ఖడ్గము, కింద చేతిలోనేమో ఎముకలతో కూడినటువంటి ఆయుధం, నడుము వెన్నుపాము ఏ విధంగా ఉంటుందో ఆయుధము. అలాగే ఒక చేతిలో అభయముద్ర, ఒక చేతిలో వరద ముద్ర. నేత్రాలు ఏ విధంగా ఉంటాయంటే ఎర్రటి కళ్ళు, గుండ్రంగా ఉంటాయట. మన కళ్ళలా కోలగా కాదు, గుండ్రటి కళ్ళు. ముక్కు నుంచి వచ్చేటువంటి గాలి మంటలని వెదజల్లుతూ ఉంటుంది. నాలిక ఎంత పొడుగుంటుంది అంటే చెప్పడానికి మొత్తం అదంతా కూడా వ్యాపించిపోయి ఉంది అన్నారు నాలికని. ఈ విధానంలో అమ్మవారు ఉంటారు. అలాగే మెల్లో వేసుకున్నటువంటి మాల విద్యుత్ కాంతితో ఉంటుంది. మెరుపులు వస్తే విధంగా ఉంటుంది. ఆ మెరుపులని మాల కింద ధరించినటువంటి రూపం. ఈ అమ్మవారు ఈ విధంగా భయంగా కనిపించినప్పటికీ సాధకుడైనటువంటి భక్తుడికి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ అమ్మవారి రూపాన్ని ఎప్పుడూ కూడా మనస్సులో ధ్యానం చేయండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి రూపమే అమ్మవారి యొక్క స్వరూపం. ఈ అమ్మవారిని ధ్యానం చేసినట్లయితే న్యాయస్థాన వ్యవహారాలలో విజయం దక్కుతుంది. అలాగే శత్రువుల మీద విజయం దక్కుతుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.